హైడ్రా అనే పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం. హైదరాబాద్లో ఎక్కడ విన్నా ఆ మాటకొస్తే హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ మొత్తంలో హైడ్రా అనే పేరే ఇప్పుడు మారుమోగుతుంది. అసలు హైడ్రా అంటే ఏంది, హైడ్రాకున్న పవర్స్ ఏంది, హైడ్రా ఏం చేయబోతోంది అనేటువంటి దాని మీదనే మొత్తం ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నది కావచ్చు, అదేవిధంగా తెలంగాణ మొత్తం కూడా హైడ్రా అనే 5 అక్షరాల చుట్టూ మొత్తం హైదరాబాద్లో అయితే రాజకీయం అంతా తిరుగుతుంది. ఇప్పుడు అసలు ఏం చెప్తున్నా, నేను ఎక్కడ నిల్చున్నా, హైడ్రా గురించి ఎందుకు చెప్తాను అనుకుంటారా? నేను చెప్పబోయే దానికంటే ముందు హైడ్రా గురించి మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. హైడ్రాకి ఒక స్పెషల్ కమిషనర్ నేసి, రంగనాథ్ అనే ఆయన నేసి ఏం చేస్తుర్రు అంటే చెరువులు, కుంటలు, బఫర్ జోన్లని, FTL లెవెల్లని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తాము అని హైడ్రా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కట్టడాలను కూల్చేస్తారు కూడా, చాలా చోట్ల కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తారు. గత వారం 10 రోజులుగా హైడ్రా తన పనిని స్టార్ట్ చేసింది. అయితే హైడ్రా ఓన్లీ కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే ఫోకస్ చేస్తుందా, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటివి కావచ్చు, మిగతా బఫర్ జోన్లో FTL లెవెల్లో ఉన్నటువంటి అందరి మీద కూడా ఫోకస్ చేస్తుందా అనేటువంటిదే ఇప్పుడు అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఎందుకు ఇదంతా చెప్తున్నా, హైడ్రాకి సంబంధించినటువంటిది అనేది చెప్పే ముందు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నేను దుర్గం చెరువు వెనకాల దిక్కున్నా, ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు. ఈ గేట్ అంతా కూడా దుర్గం చెరువుకి సంబంధించిందే. ఇదంతా కూడా దుర్గం చెరువుకి సంబంధించినటువంటి పార్క్. ఇదంతా దుర్గం చెరువుకి సంబంధించినటువంటి పార్క్కి సంబంధించినటువంటి లైను బ్యాక్ సైడ్ ఇదంతా. సో ఇక్కడ ఇప్పుడు హైడ్రా చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే FTL లెవెల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, అదేవిధంగా చెరువు కుంటల్ని ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూల్చేస్తాం, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు అనేటువంటిది హైడ్రా చెప్తుంది. హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ కట్టడాలన్నీ కూడా మనం చూస్తున్నాం, కూల్చేస్తున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ చూపించాను కదా, దాని నుంచి కొంచెం ముందుకు పోతే నేను మిగతాది చెప్తా. నా వెనక కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది. మీరు విజువల్లో చూడవచ్చు, ఇది ఇల్లు, దాని వెనకాల ఆఫీస్ ఉంటుంది. క్లారిటీగా స్పష్టంగా చూడండి. ఇది దానికి సంబంధించిన బ్యాక్ వాటర్కి సంబంధించింది, దుర్గం చెరువుకి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ది వచ్చేది. ఇదంతా కూడా నాలాకి సంబంధించినటువంటిది. ఇక్కడి వరకు చేసిర్రు, ఇదంతా ఇక్కడ బ్లాక్ చేసిర్రు, నాలాకి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడి వరకు కూడా ఉంది. హైడ్రా చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే ఏం చేయాలి అంటే, సామాన్యులకు ఒక రూలు, పెద్దలకు ఒక రూలు, చిన్నలకు ఒక రూలు కాదు. ఎవరైతే నాలాలను, అదేవిధంగా చెరువును కావచ్చు, FTL బఫర్ జోన్లల్లో కట్టినటువంటివి ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా అన్నింటినీ కూల్చేస్తాము అనేటువంటిది చెప్తుంది. దానికి సంబంధించినటువంటి పనిని కూడా మేము ప్రారంభించినాము అని చెప్తారు. నిజంగా ఒకవేళ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి అన్నింటినీ కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. నిజంగానే గవర్నమెంటు అందరినీ, అంటే పెద్దోళ్ళని పేదోళ్ళని అందరినీ ఒకేలాగా చూసి చేస్తే కనుక ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ చాలామంది పేదోళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నది ఏంటి అంటే, మాకు మాత్రమే ఒక రూల్ ఉంటుంది, పెద్దోళ్ళకు ఒక రూల్ ఉంటుందా అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే పెద్దోళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఏవి ముట్టుకుంటలేరు, కేవలం మాకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ముట్టుకుంటున్నారు అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణ. నిజంగా ఇది ప్రజాపాలనలో అందరినీ ఒకేలాగా చూస్తాము అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అందరినీ ఒకేలాగా చూస్తే కనుక ఫస్ట్ మిగతా కట్టడాలతో పాటుగా ఇది కూడా, ఎందుకంటే ఇది కూడా బఫర్ జోన్కి సంబంధించినటువంటి వాటిలో కావచ్చు, లేదు అంటే దుర్గం చెరువుకి కిలోమీటర్ దూరం కూడా రాదు వెనకాల వైపుకి. సో దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు, చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రజాపాలనలో ప్రజలందరికీ కూడా ఒకటే రూల్ ఉండాలి, పెద్దోళ్ళకి పేదోళ్ళకి అందరికీ కూడా ఒకటే రూల్ ఉండాలి. కాబట్టి ఒకటే రూల్లో భాగంగా దీన్ని కూడా కూలగొడతారా లేదా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా నడుస్తున్నాయి, కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి ఇళ్ళని కావచ్చు, కొంతమంది పెద్దలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, వాటి మీద హైడ్రా ఏం చర్యలు తీసుకుంటలేదు, కేవలం కొంతమంది మీదనే చర్యలు తీసుకుంటుంది అని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్టుగా మేము కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మా వంతు, అంటే మాకేమన్నా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా ప్రభుత్వానికి చేరవేయాలి అనేటువంటి దానిలో భాగంగానే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరులు కూడా ప్రభుత్వం మేము మంచి పని చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఆ పనికి సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో మన దృష్టికి వచ్చినటువంటి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే కనుక, ఎందుకంటే
వాళ్ళకి అన్నీ తెలవాలి అని లేదు కాబట్టి ఒకవేళ ప్రజలు ఎవరన్నా కూడా ఇగో ఇక్కడిక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి అనేటువంటిది గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి హైడ్రా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నిజంగా ఇది కూడా అక్రమమే అనేటువంటిది అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చెప్తున్నారు. నిజంగా ఇక్కడ నుంచి మొదలుపెట్టి కనుక మిగతా వాటిని చేస్తే ప్రభుత్వం మీద ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది ప్రజలకి కూడా. ఎందుకంటే ప్రభుత్వం అంటే మాటలలో కాదు చేతలలో కూడా చెప్తుంది, అందరినీ ఒకేలాగా చూస్తుంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, హైడ్రా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కట్టడాల కూల్చివేతతో పాటుగా వీటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటి పైన కూడా చర్యలు తీసుకుంటే కనుక బాగుంటుంది అనేటువంటిది ఒక్కసారి మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా హైడ్రాకి సంబంధించి హైడ్రా చేయాలి అనుకుంటున్నటువంటి పనిలో భాగంగానే మేము ఈరోజు చూపిస్తుంది కూడా హైడ్రా అనుకున్నటువంటి దానికి అనుగుణంగానే మేము దీన్ని చూపిస్తున్నాం. కాబట్టి వీటి మీద కూడా చర్యలు ఉంటాయా, వీటి మీద కూడా చర్యలు తీసుకోబోతారా, చర్యలు తీసుకుంటారా అనేటువంటిది చూడాలి.